రెడ్ రైస్ అండి. నైట్ నానబెట్టుకోవాలండి. మనం ఒక గ్లాసు బియ్యం తీసుకున్నా, గ్లాసున్నర తీసుకున్నా, అరకప్పు తీసుకున్నా నైట్ నానబెట్టుకోవాలి. ఉదయం వండుకోవాలంటే ఎందుకంటే ఈ రైస్ ఉడికేది చాలా లేట్ అండి. మనం నైట్ నానబెట్టుకోకపోతే ఇంకా అసలుకే ఉడకదు, చాలా టైం తీసుకుంటుంది. మధ్యాహ్నం మనకు భోజనం కావాలంటే నైటే నానబెట్టుకోండి. మనకి నైట్ వండుకోవాలంటే ఉదయం నానబెట్టండి. ఇది 12 గంటలు నానాలండి. అప్పుడే మనకి ఎక్కువ తొందరగానే ఉడుకుతుంది. తినడానికి కూడా రైస్ కొంచెం మెత్తగా పువ్వులాగా ఉంటుందండి. అప్పటికప్పుడు వండామంటే అసలు చాలా టైం తీసుకుంటుంది, ఉడకదండి. అసలు చాలా ఇసుకొచ్చేస్తుంది వండడానికి. ఇదైతే హెల్తీ రైస్ అండి, హెల్తీ ఫుడ్ అండి. ఇది ఉడకడం కొంచెం లేట్ అయినా కానీ తినడానికి అయితే చాలా రుచిగా ఉంటుందండి. నేను అప్పటి నుంచి చాలా టైం తీసుకున్నానండి ఉడకించడానికి. ఇలా మనకి రైస్ అంతా వైట్గా కనిపిస్తుంది చూడండి, రెడ్ వైట్గా, అది బాగా ఉడికినట్టు. ఇది ఇందులో ఏ కూర వేసుకు తిన్నా బాగుంటుందండి. నాన్ వెజ్ బాగుంటుంది, వెజిటేరియన్ బాగుంటుందండి. టమాటా చట్నీ, గోంగూర చట్నీ, ఇలా దేనితోనన్నా తినొచ్చండి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది మనం వండుకోవడానికి కొంత ఇసుగు పడకుండా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందని అనుకోకండి. బాగుంటుంది ఇది తినడం వల్ల. చాలా హెల్తీగా ఉంటామండి ఇది తినడం వల్ల. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వాటర్ దగ్గరకు వచ్చేంత వరకు ఉంచుకోండి. నీళ్ళలాగా ఉంటే బాగోదు తినడానికి. ఇది దగ్గరకు వచ్చినప్పుడు మనం సిమ్లో పెట్టుకుని దగ్గరుండి చూసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. మాడిపోతే అసలు తినలేము. ఇది ఈ రైస్ వేడిగా ఉన్న జిగురుగానే ఉంటుందండి. మెత్తగా ఉండాలంటే ఇంకా కొంచెం దగ్గర చేసుకోండి. అత్తమాట వేడి చేయొద్దండి. ఒకసారి వేడి చేస్తే ఇంక వేడి చేయొద్దు. చల్లగా అయినాక పొడి పొడిలాడుతుంటుందండి. హెల్తీ రెడ్ రైస్ రెడీ అండి. స్టవ్ బంద్ చేస్తున్నాను.